వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు రేపు తేలనున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనున్నందున ప్రత్యేకంగా 7 హాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తరలించిన ఈవీఎంలకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు సైతం ఎనుమాముల మార్కెట్ పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కరుణ వెల్లడించారు. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమె చెప్పారు. అనేది రేపు 8 గంటలకి ప్రారంభమవుతుంది. 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి 7 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హాల్లో కూడా 14 టేబుల్స్ ఉంటాయి. కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ ఉంటారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 15 మంది కౌంటింగ్ ఏజెంట్స్ ప్రతి పార్టీ తరఫున, ప్రతి క్యాండిడేట్ తరఫున అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పాసులు ఇప్పటికే జారీ చేశాము. కౌంటింగ్ స్టాఫ్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు అవుతున్నారు. ప్రతి రౌండ్, ఒక్కొక్క రౌండ్లో 14 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి కౌంటింగ్ అనేది జరుగుతుంది. ప్రతి రౌండ్ తర్వాత రిజల్ట్స్ అనేవి మొత్తం కన్సాలిడేట్ చేసి ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అవుతుంది. తర్వాత యాక్చువల్ కౌంటింగ్ మొదలవుతుంది. యాక్చువల్ కౌంటింగ్ ప్రాబబ్లీ 8:20 అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఫస్ట్ రౌండ్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ బై 9 o'clock.